डिप्टी स्पीकर तेलंगाना कानून साज असेंबली पद्मराव गौड़ ने वाजे किया कि बीजेपी की तरफ से उनसे किसी ने भी राब्ता नहीं किया है। चारशिंबे को मीडिया से बात करते हुए उन्होंने कहा कि उन्हें किसी पार्टी में शामिल होने की जरूरत नहीं है। गौड़ ने वजाहत की कि उन्होंने मरकजी वजीर किशन रेड्डी को अपनी बेटी की शादी में मदऊ किया था और वो उनके घर आए थे क्योंकि वो शादी में शिरकत नहीं कर सके थे। उन्होंने कहा कि किशन रेड्डी से उनके जाती ताल्लुकात थे। उन्होंने वाजे किया कि वो सिकंदराबाद असेंबली हल्के से दोबारा इंतखाब लड़ेंगे। उन्होंने उम्मीद जाहिर की कि मुनुगुरु में टीआरएस की जीत होगी। ఈ పుకార్లు షికార్లు చేస్తే వాటిని దయచేసి మీరు కూడా ఎవరో అలా ఏ ఛానల్లో ఏమో నాకు తెలియదు, దాంట్లో నేను ఇక్కడ మన రూర్కెళ్ళి ఉన్నా, నేను ఉత్తరాఖండ్లో ఉన్నా. నాకు ఫోన్లో వస్తూ ఉంది బీజేపీలో ఎందుకు పోతా అయినా నాకున్న లోటేంది, జీవితంలో ఎవరు ఏమైనా చేయాలనుకున్నారంటే దానికి ఫస్ట్ మొట్టమొదటి అడుగు, ఒక అడుగు వేసిన తర్వాతే మనం ముందుకు పోతాం. నేను ఇలా 100,000 అడుగులు వేసి ఉన్నోని నేను, నాకు ఏమవసరం అది, రేపైనా ఏజ్ పర్పస్ అది ఇది దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కొడుకు రావచ్చు, దాంట్లో తప్పేమైనా క్రైమా, అది నేరమా? ఈసారి ఖచ్చితంగా నేనే పోటీ చేస్తున్నా, మీరు ఆ ఊళ్ళలో కూడా ఉండొద్దు.